నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలి. నిజామాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగేలా కృషి చేయాలంటూ ఎంపీ బీబీ పాటిల్ పిలుపు. ఏం సాధించారని టీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞత ర్యాలీ చేశారు. కార్పొరేటర్ల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ జిల్లా అభివృద్ధిపై లేదంటూ బీజేపీ నేత సూర్యనారాయణ ఫైర్. బాల్కొండకు రెండో ఫైర్ స్టేషన్ మంజూరుతో టీఆర్ఎస్ నేతల సంబరాలు. బాణసంచ పేల్చి సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు చేస్తున్నాం. 2 చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశామన్న డాక్టర్ ప్రతిమరాజ్. కాలూరు ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడాలంటూ పీడీఎస్యూ డిమాండ్. స్కూల్ భూమి కబ్జాకు గురైందంటూ కలెక్టర్కు విద్యార్థి సంఘాల వినతి. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో చర్చించిన అంశాలు, వాటిని పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. అలాగే కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపం ఉన్న పిల్లలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. అర్హత ఉన్న వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. అంతకుముందు ఉపాధి హామీ, వ్యవసాయం, మిషన్ భగీరథ, వైద్యం, విద్య, రోడ్లు, నీటిపారుదల శాఖలపై సమీక్షారు. డిఆర్డీఓ సాయన్న మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధి హామీ కూలీలు 39.64 లక్షల పని దినాలు కల్పించామన్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ కల్పన, కూలీల వలస నివారణ, కరువు నివారణ, మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి పనులను చేయిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు సురేందర్, హనుమంత్ షింటే, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, అడిషనల్ ఎస్పీ అనూన్య, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. గోదాములు కోల్డ్ గోడౌన్స్ 31, వాటి సామర్థ్యం 33,660. నాబార్డ్ గోడౌన్స్ 21 ఉన్నవి. ప్లీజ్ జాయిన్ ఆఫ్టర్ లంచ్. బ్రీఫ్లీ ఒక మీటింగ్ పెట్టేసి మీరు ఫాలో అవ్వండి. గోదాములు కోల్డ్ గోడౌన్స్ 31, వాటి సామర్థ్యం 33,660. నాబార్డ్ గోడౌన్స్ 21 ఉన్నవి. ప్లీజ్ జాయిన్ ఆఫ్టర్ లంచ్. బ్రీఫ్లీ ఒక మీటింగ్ పెట్టేసి మీరు ఫాలో అవ్వండి. గోదాములు కోల్డ్ గోడౌన్స్ 31, వాటి సామర్థ్యం 33,660. నాబార్డ్ గోడౌన్స్ 21 ఉన్నవి. ప్లీజ్ జాయిన్ ఆఫ్టర్ లంచ్. బ్రీఫ్లీ ఒక మీటింగ్ పెట్టేసి మీరు ఫాలో అవ్వండి. గోదాములు కోల్డ్ గోడౌన్స్ 31, వాటి సామర్థ్యం 33,660. నాబార్డ్ గోడౌన్స్ 21 ఉన్నవి. ప్లీజ్ జాయిన్ ఆఫ్టర్ లంచ్. బ్రీఫ్లీ ఒక మీటింగ్ పెట్టేసి మీరు ఫాలో అవ్వండి. గోదాములు కోల్డ్ గోడౌన్స్ 31,
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి సాధించారని టీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞత ర్యాలీ చేశారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ప్రశ్నించారు. గతంలో 1000 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏం చేశారని ఆయన టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. నిజామాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మారిన నగర వాసుల బతుకులు మారలేదని సూర్యనారాయణ ఆరోపించారు. గతంలో 100 కోట్ల రూపాయల నిధులతో నగర సుందరీకరణ చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే డివైడర్లు నిర్మించి నగర ప్రజలకు సినిమా చూపించారని ఎద్దేవా చేశారు. బీజేపీ కార్పొరేటర్లను కొనటంలో ఉన్న శ్రద్ధ నగర అభివృద్ధిపై లేదని ఆయన మండిపడ్డారు. మండల అధ్యక్షులు కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారు కార్పొరేటర్, అదేవిధంగా బద్దెం కిషన్ గారు కార్యాలయ కార్యదర్శి, వారి పక్కన భరత్ భూషణ్ గారు కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, వారి పక్కన నారాయణ యాదవ్ గారు సీనియర్ నాయకులు ప్రవళిక గారు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారు. నా పేరు న్యాలం రాజు, నేను బీజేపీ. నిన్న నిజామాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ, కృతజ్ఞత ర్యాలీ అనే పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ర్యాలీ తీసిండ్రు. ఆ ర్యాలీ ఎందుకోసం తీసిండ్రో ఆ భారతీయ జనతా పార్టీ శ్రేణులకైతే అర్థం కాలేదు. 100 కోట్లు కేసీఆర్ గారు వచ్చినప్పుడు నిజామాబాద్కు 100 కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పి అప్పుడే టీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం పుష్పాభిషేకాలు అయిపోయినాయి. మళ్ళీ జీవో వచ్చిందని ర్యాలీ తీస్తున్నారు. గతంలో 1000 కోట్ల అభివృద్ధి జరిగింది అని మన ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి 1000 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో మనం అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది, దానికి జవాబు లేదు. మళ్ళీ 100 కోట్లు వచ్చి డివైడర్లు నిన్న నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 2 ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకుని మంజూరు చేయించిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్ఘట్ట మండలాల టీఆర్ఎస్ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు, డీసీసీబీ డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా బాల్కొండ నియోజకవర్గానికి 2 ఫైర్ స్టేషన్లు కేటాయించడం గొప్ప విషయమని డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి అన్నారు. మండల్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో క్యాంప్ ఆఫీస్ ఉంటుందని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు. దాన్ని కూడా ఈరోజు మన మంత్రివర్యులు బాల్కొండ టౌన్లోనే మరి అలాగే ఈరోజు క్యాంప్ ఆఫీస్ కూడా వర్కులు జరుగుతూ ఉన్నాయి. మరి పిఆర్ ఆఫీస్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ప్రతి ఆఫీసులు కూడా ఈరోజు బాల్కొండ నియోజకవర్గం బాల్కొండ టౌన్లో తీసుకొచ్చిన ఘనత మరి మన ఎమ్మెల్యే మంత్రి ప్రశాంత్ అన్న గారికి దక్కింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి మనకు అడగకుండానే అన్ని పనులు చేస్తున్నాడు మంత్రి ప్రశాంత్ అన్న గారికి మొత్తం నియోజకవర్గం మరి ముఖ్యమైన 4 మండలాల ప్రజలు వారికి వెన్నట్టు ఉండి రేపు రాబోయే రోజుల్లో వారికి అండగా ఉండి మరొకసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించుకొని బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. ఎన్నో రోజుల నుంచి మన చిరకాల వాంఛన మండల్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో క్యాంప్ ఆఫీస్ ఉంటుందని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు. దాన్ని కూడా ఈరోజు మన మంత్రివర్యులు బాల్కొండ టౌన్లోనే మరి అలాగే ఈరోజు క్యాంప్ ఆఫీస్ కూడా వర్కులు జరుగుతూ ఉన్నాయి. మరి పిఆర్ ఆఫీస్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ప్రతి ఆఫీసులు కూడా ఈరోజు బాల్కొండ నియోజకవర్గం బాల్కొండ టౌన్లో తీసుకొచ్చిన ఘనత మరి మన ఎమ్మెల్యే మంత్రి ప్రశాంత్ అన్న గారికి దక్కింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి మనకు అడగకుండా అన్ని పనులు చేస్తున్నాడు మంత్రి ప్రశాంత్ అన్న గారికి మొత్తం నియోజకవర్గం మరి ముఖ్యమైన 4 మండలాల ప్రజలు వారికి వెన్నట్టు ఉండి రేపు రాబోయే రోజుల్లో వారికి అండగా ఉండి మరొకసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించుకొని బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. ఎన్నో రోజుల నుంచి మన చిరకాల వాంఛన మండల్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో క్యాంప్ ఆఫీస్ ఉంటుందని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు. దాన్ని కూడా ఈరోజు మన మంత్రివర్యులు బాల్కొండ టౌన్లోనే మరి అలాగే ఈరోజు క్యాంప్ ఆఫీస్ కూడా వర్కులు జరుగుతూ ఉన్నాయి. మరి పిఆర్ ఆఫీస్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు. నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలోని గంగమ్మ చెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా చేప పిల్లలను టీఆర్ఎస్ నేత పోచారం సురేందర్ రెడ్డి విడుదల చేశారు. గంగమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించి గంగపుత్ర సంఘం సభ్యులతో కలిసి చేప పిల్లలను చెరువులోకి వదిలారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వచ్చిన వాళ్ళు నడుచుకోడు పోయి ఏం కాదు సంతృప్తికరణ ఉంటుంది వాళ్ళ చేయడం ఎన్ని బతుకుతాయి కూడా కుటుంబాలకు చెప్పేసి ఏదైతే 45,000 చేప పిల్లలు కౌంట్ చేసుకొని దేనికోసం అంటే కేసీఆర్ గారు ఈ కార్యక్రమం పోయి కుటుంబాలు బాగుపడాలని చెప్పేసి ఏదైతే మీ సొంతగా కుల వృత్తి ఉందో దాని మీద ఆధారపడి ఉండాలని చెప్పేసి మంచి సంకల్పంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టాడు కాబట్టి మనం కూడా బాధ్యతగా వహించి ఏదైతే కేసీఆర్ గారి సంకల్పం ఉందో దాన్ని కూడా ముందు చూపుతూ మనం కూడా ఈరోజు ఇటువంటి కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు కుటుంబాలకు మనం చెప్పడం జరుగుతుంది కూడా కుటుంబాలకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ తెలిపారు. పుట్టుకతో అరుదైన వ్యాధితో బాధపడుతున్న 2 చిన్నారులకు శస్త్రచికిత్సలను చేశామన్నారు. ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన ఇంజియోగ్రామ్, స్టంట్, బైపాస్ లాంటి చికిత్సలకు అనుమతి లభించిందని డాక్టర్ ప్రతిమారాజ్ వివరించారు. హాస్పిటల్లో మెరుగైన వసతులు కల్పించిన సీఎం కేసీఆర్ కు మంత్రి హరీష్ రావుకి వైద్యులు ధన్యవాదాలు తెలిపారు. 750 పడకల ఆసుపత్రిలో ఇప్పుడు 1000కి పైగా ఇన్ పేషెంట్లు అడ్మిట్ అవ్వడం ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనం అందరం ఇక్కడ అసెంబ్ల్ అయ్యాం. ఎందుకంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక 2 రేర్ కేసెస్, మంచి కేసెస్ చేయడం జరిగింది. అది చిల్డ్రన్స్ డే. మనము నవంబర్ 14th రోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. పిల్లలకి సంబంధించింది గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ రోజు పిల్లలకి సంబంధించి 2 ఇంపార్టెంట్ సర్జరీస్ చేయడం జరిగింది. ఒక పేషెంట్ పేరు సోఫియా అని, ఒక 4 ఏళ్ల బాబు. మీరు చూడొచ్చు, బాన్స్వాడ నుంచి వచ్చారు. పుట్టుకతో కంజెనిటల్గా హర్నియా అనేది మనం పెద్దవాళ్ళలో చూస్తాము. సో ఇంత చిన్నపిల్లల్లో కొంచెం రేర్గానే చూస్తాం. ఒక 2% వరకే చూస్తాం మనము. ఆ 2% పేషెంట్స్లో ఒకళ్ళు మన దగ్గరికి రావడం జరిగింది. సో వారిని ఈరోజు మనం అందరం ఇక్కడ అసెంబ్ల్ అయ్యాం. ఎందుకంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక 2 రేర్ కేసెస్, మంచి కేసెస్ చేయడం జరిగింది. అది చిల్డ్రన్స్ డే. మనము నవంబర్ 14th రోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. పిల్లలకి సంబంధించింది గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ రోజు పిల్లలకి సంబంధించి 2 ఇంపార్టెంట్ సర్జరీస్ చేయడం జరిగింది. ఒక పేషెంట్ పేరు సోఫియా అని, ఒక 4 ఏళ్ల బాబు. మీరు చూడొచ్చు, బాన్స్వాడ నుంచి వచ్చారు. పుట్టుకతో కంజెనిటల్గా హర్నియా అనేది మనం పెద్దవాళ్ళలో చూస్తాము. సో ఈ చిన్నపిల్లల్లో కొంచెం రేర్గానే చూస్తాం. ఒక 2% వరకే చూస్తాం మనము. ఆ 2% పేషెంట్స్లో ఒకళ్ళు మన దగ్గర. కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లి, రామారెడ్డి గ్రామాల్లోని కాలభైరవ స్వామి ఆలయాన్ని ఎంపీ బీబీ పాటిల్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఇసన్నపల్లి కాలభైరవుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎంపీ బీబీ పాటిల్ చెప్పారు. ప్రతి ఏడాది ఆలయానికి భక్తుల రద్దీ పెరిగిపోతుందని వారు తెలిపారు. ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. జనం గుండె చప్పుడే మా వార్తా కథనాలు.
మన ఆదిలాబాద్ రాజకీయాల దృష్టికి వస్తే నేను కంది శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నేను ఎప్పుడు కూడా ప్రజల అభివృద్ధి గురించే మాట్లాడతా, ఆదిలాబాద్ డెవలప్మెంట్ గురించే మాట్లాడతా. నాకు ఆదిలాబాదే అమ్మ. జోగు రామన్న గారు, మీరు మీ పెంపుడు కుక్కలు, మీ చెంచాలు వ్యక్తిగత దూషణల జోలికి వస్తే, వ్యక్తిగత దూషణల జోలికి బూతులు తిట్టే స్థాయికి వస్తే మీ నీచమైన సంస్కృతికి సంస్కారానికి అద్దం పడుతున్నది. మీ పెంపుడు కుక్కలతోని కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజల ఇల్లు అడిగినందుకు మొరిగిపిస్తున్నావా? మీ పెంపుడు కుక్కలతోని కంది శ్రీనివాస్ రెడ్డి రేషన్ కార్డులు అడిగినందుకు మొరిగిపిస్తున్నావా? నేను విద్యార్థులకు బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు స్కాలర్షిప్లు అడిగినందుకు మొరిగిపిస్తున్నావా? ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, లోన్లు, సబ్సిడీ మీద లోన్లు మా బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు ఇవ్వని అడిగినందుకు మొరిగిపిస్తున్నావా? కంది శ్రీనివాస్ రెడ్డి అంశాల మీద మాత్రమే పోరాటం చేస్తున్నాడు. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లా ప్రజల శాంతి భద్రతల కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పోలీస్ కమిషనర్ నాగరాజు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో వివిధ మతాల ప్రజలకు, రాజకీయ నాయకులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి పనిచేస్తుందని, ప్రజల కోసం విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తారని సిపి నాగరాజు చెప్పారు. నిజామాబాద్ లో చాలా సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయని, మతపరమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు తీసుకోవాల్సిన చర్యలపై 3 డివిజన్లలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు సిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఫోర్స్ అధికారులు, నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు, పోలీసులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా మనం మత సామరస్యంగా ఈ బటాలియన్కి నేతృత్వం తీసుకుంటారో, ఎవరైతే రౌడీజం చేస్తారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, చూస్తున్నారు. గత 1 yearలో నేను వచ్చినప్పటి నుండి మా యొక్క అధికారులు, మా యొక్క ప్రతి హోంగార్డ్ ఆఫీసర్ నుండి మా అడిషనల్ డీసీపీ, డీసీపీ, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరూ తమ వంతుగా మీకు ఎలాంటి సహాయాన్ని అందించడానికి వెనుకాడట్లేదు. వారి యొక్క విధులలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా మేము సాఫీగా పోతున్నాం. సో ఇలాంటి సందర్భంలో మనం ఇప్పుడు వచ్చేది ఎలక్షన్ కాబట్టి, ఎలక్షన్ ఇయర్ కాబట్టి మీరు తప్పనిసరిగా సోదర భావంతో మీ యొక్క తీసుకుంటారో, ఎవరైతే రౌడీజం చేస్తారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, చూస్తున్నారు. గత 1 yearలో నేను వచ్చినప్పటి నుండి మా యొక్క అధికారులు, మా యొక్క ప్రతి హోంగార్డ్ ఆఫీసర్ నుండి మా అడిషనల్ డీసీపీ, డీసీపీ. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 1235/1లోని జిల్లా పరిషత్ హైస్కూల్ కాలూరు స్థలాన్ని కొంతమంది కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని పీడీఎస్యూ నాయకులు ఆరోపించారు. గతంలో కలెక్టర్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి, జిల్లా విద్యాధికారికి, ఏడీ ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే ఆదేశాలతో ఏడీ ల్యాండ్ అండ్ సర్వే అధికారులు పాఠశాల స్థలాన్ని సర్వే చేసి హద్దులు నిర్ణయించారని గుర్తు చేశారు. అయితే మళ్లీ పాఠశాల భూమిని కబ్జా చేసి రోడ్డు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, కాలూరు ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడాలని అంటూ పీడీఎస్యూ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. లేని పక్షంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు, గ్రామ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం నగర సహాయ కార్యదర్శి అజయ్, నగర నాయకులు రూపేష్, గోపి, మణికంఠ పలువురు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల ల్యాండ్ ఏదైతే ఉందో అది కబ్జాకి గురవుతా ఉన్నది. గతంలో దాదాపు ఎకరా వరకు ల్యాండ్ని వదిలేసి ప్రహారీ గోడ నిర్మించే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై పూర్వ విద్యార్థులు అలాగే గ్రామస్తులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, డిఈఓ గారికి, ఏడీ గారికి, ల్యాండ్ సర్వేయర్ గారికి వినతి పత్రం అందజేశారు. దానిలో భాగంగా గత సంవత్సరము సరిహద్దు రాళ్ళని వాళ్ళు నిర్ణయించారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం సరిహద్దు రాళ్లకు అనువుగా కాకుండా ల్యాండ్ 1/2 ఎకరా ల్యాండ్ వదిలేసి ప్రహరీ గోడ నిర్మిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే స్కూల్కి ఉన్నటువంటి గ్రౌండ్ ఏదైతే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కాలూరులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ల్యాండ్ ఏదైతే ఉందో అది కబ్జాకి గురవుతా ఉన్నది. గతంలో దాదాపు ఎకరా వరకు
నిజామాబాద్ జిల్లా సిరికొండ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాన్ని సిరికొండ పిహెచ్సి వైద్యులు పరిశీలించారు. విద్యార్థినులకు అందించే ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. దొడ్డు ఉప్మా రవ్వలో బూజు పురుగులు కనబడటం, పల్లీలు చేదు రావడంతో వాటికి వంటల్లో వాడొద్దని సూచించారు. వసతి గృహంలో అన్ని వసతులు కల్పించి ఆవరణ ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని విద్యార్థినులు పిహెచ్పి వైద్యులను కోరారు. హాస్టల్ ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలు ఉండటంతో పాములు వస్తున్నాయని, వర్షం కురిస్తే బయట నుంచి వసతి గృహంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని తమకు రక్షణగా అన్ని వసతులను కల్పించాలని కోరారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆహారం అందజేయాలని, పరిశుభ్రతతో పాటు వసతి గృహంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని విద్యార్థినులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేను మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, సిరికొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ని. ఈరోజు పిహెచ్సి నుంచి బాలికల వసతి గృహంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సునీత చెప్పారు. నేను మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, సిరికొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ని. ఈరోజు పిహెచ్సి నుంచి ఇన్ఛార్జ్ డాక్టర్స్ వచ్చారు హాస్టల్కి, గర్ల్స్ హాస్టల్. ఎందుకంటే ఈ మధ్య చాలా ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని వాళ్ళు జనరల్గా విజిట్ చేద్దామని వచ్చారు. మేము టీఎస్ఎంఎస్ మోడల్ కాలేజ్లో చదువుకుంటున్నాం. బాలికల వసతి గృహంలో మేము ఫుడ్ కమిటీ లీడర్స్లో ఉన్నాము. అయితే ఇంతకన్నా ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. అయితే డాక్టర్స్ వచ్చి విజిట్ చేస్తే అందులో పురుగులు కనిపించాయి. అయితే ఇంతకన్నా ముందు మేము ఆంటీలకు ఇచ్చినప్పుడు నైజాం విముక్త తెలంగాణ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి పట్టణంలో యువ సమ్మేళనం నిర్వహించారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు లభించిన విమోచన దినోత్సవాన్ని స్వతంత్ర దినోత్సవంగా గుర్తించినట్లు ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రచారక్ శ్యామ్ కుమార్ తెలిపారు. ఇవాల్టి నుండి వచ్చే సంవత్సరం 2023 సెప్టెంబర్ 17 వరకు నైజాం ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నీ కర్ణాటక, మహారాష్ట్రలోని కొంత భాగంతో పాటు తెలంగాణలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు నైజాం రాష్ట్రమైన ఇప్పటి తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని కొంత భాగం వారి పాలనలో ఉండేదన్నారు. తెలంగాణ విమోచన కోసం పోరాటం చేసిన సాయుధ పోరాట యోధుల జ్ఞాపకాలను మర్చిపోకుండా ఉండేందుకు ఏడాది పాటు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్యామ్ కుమార్ చెప్పారు. ఆయా ప్రాంతాలతో పాటు గడప గడపకు తెలంగాణపై ప్రచారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ ధర్మ జాగరణ ప్రముఖ్ శ్యామ్ కుమార్, జిల్లా అధ్యక్షులు ప్రతాప్ గౌడ్, ఆర్ఎస్ఎస్ జిల్లా సంచాలక్ గొడ్డు శంకర్, రాష్ట్ర కేంద్ర ప్రచారకులు, కన్వీనర్లు, కరసేవకులు పాల్గొన్నారు. ఇస్లాం రాజ్యంలో ఉండేవారు, భారతదేశంలో భాగంగా ఉండేవాళ్ళు కాదు. మనము సర్దార్ వల్లభాయ్ పటేల్కి రుణపడి ఉన్నాం. అందుకని సర్దార్ వల్లభాయ్ పటేల్కి మనము జయకారం చేశాం. ఇందాక చెప్పారు 13 నెలల తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా అమృత మహోత్సవ ఉత్సవాలు ఇటీవలే స్వతంత్ర భారతదేశ స్వతంత్రం 75 సందర్భంగా అమృత మహోత్సవం నిర్వహించుకున్నాము. అదేవిధంగా మన నిజాం మనకు 1947 రైతులు ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ధరకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సూచించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను అన్నదాతలను వినియోగించుకోవాలని జైపాల్ యాదవ్ సూచించారు. 750 మంది రైతులు వారి సాగుకు కారణమైన విషయాన్ని సందర్భించారు. రైతులు ధర్నా చేస్తుంటే ఒక కేంద్ర మంత్రి కుమారు కారు తీసుకొచ్చి ఆ రైతుల ధర్నా మీద కారు తీసుకొస్తే 8 మంది రైతులు అక్కడికక్కడనే ప్రాణాలు కుదరదు. అంటే రైతుల పట్ల కేంద్రానికి ఎంత నిర్లక్ష్యం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి కేంద్రం కొనుగోలు చేయకుండా, వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించకుండా ఈరోజు 6000 కేంద్రాలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజేంద్రనగర్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం 44 కోట్ల నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయల నిధులు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ను ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాటిని పరిష్కరించడంలో విఫలమయ్యారని కార్పొరేటర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ధృవీకరించి ఈరోజు ఆర్టీఏ చట్టం ద్వారా ఇచ్చిన సమాచారం మాత్రమే అనేది మీరు గమనించాలా. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సొమ్మొకరిది సోకొకరిది అనే విధంగా ఈ కార్యక్రమం ఈ యొక్క వాస్తవాలు ఉన్నాయనే ఉద్దేశించి మేము రాజేంద్ర నియోజకవర్గంలో ఈ సొమ్మొకరిది సోకొకరిది అనే కార్యక్రమాన్ని ఈరోజు ఎంచుకొని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అవసరం ఉంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకొని వస్తున్నాం. మీరు గమనించినట్టయితే ఈరోజు ఈ ఆర్టీ ద్వారా వచ్చినది ఈరోజు ఇప్పుడు ఏ విషయాలు అయితే మేము చెప్పబోతా ఉన్నానో, ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వ నిధుల గురించి నేను చెప్పబోతా ఉన్నామో ఇవి ఏవి కూడా ఉట్టి మాటలు కాదు, ఏదో రాజకీయ విమర్శలు కాదు. పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ధృవీకరించి స్థాయికి తగ్గ పనులు చేయకుండా ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఎన్నికై 4 ఏళ్లైనా కలెక్షన్ల మీద పెట్టిన శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై ఎప్పుడు పెట్టాలని విమర్శించారు. పీసీసీ రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప నరేందర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి ఏం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రేవంత్ రెడ్డి సోదరులపై ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ కానీ మున్సిపాలిటీ గాడికి కానీ ఏదో ఆయన ఎన్నో విధాలైన ప్రయత్నం చేస్తే మరి మీరేం చేస్తున్నారు ఇలా అవిడికి సున్నమేనికి చేతలేదు. ఒక్క ప్రశ్న మిమ్మల్ని ఎమ్మెల్యే గారు అడుగుతాము, బస్టాండ్ లో టాయిలెట్లు లేవని చెప్పి మేము అందరం కాంగ్రెస్ కార్యకర్తలను ధర్నా చేస్తే పొద్దున 8 గంటలకు వచ్చి చూసిపోయినాను ఎందుకు చేసిన కార్యకర్తలని. మరి ఇయ్యాల వరకు కూడా లేదు. నీకు నియోజకవర్గం ఎడబట్టింది, అభివృద్ధి ఎడబట్టింది, నీ ప్రజలు నీ అధికారులు నీ మాట ఎవరింటారు, కాంట్రాక్టర్లు ఎవరింటారు. నువ్వు అందరి దగ్గర నువ్వు లంచాలు తీసుకొని అది తీసుకొని పోయింది కాబట్టి నీకు దగ్గర ఎవరినారు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఎమ్మెల్యే గారు, మీ ఎంబడినటువంటి కార్యకర్తలు ఎవడన్నారు ఒక్కసారి చూసుకోండి. మీరు మొన్న ప్రోగ్రామ్ చేస్తా ఉంటే అందరు నవ్వుతా ఉన్నారు. మీకు అధికారం బస్ చూసుకోవడం కానీ హాస్పిటల్ కానీ మున్సిపాలిటీ గాడికి కానీ ఏదో ఆయన ఎన్నో విధాలైన ప్రయత్నం చేస్తే మరి మీరేం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా కాజీపేటలో రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్ముకునే రైతుల పట్ల పోలీసు అధికారులు కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కలెక్టరేట్ ముందు మహిళలు ధర్నా చేశారు. కూరగాయలు అమ్ముకునే రైతుల ధర్నాకు ఆర్పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పనుల రవికుమార్ మద్దతు తెలిపారు. 2001 నుండి కూరగాయలు అమ్ముకొని కుటుంబం పోషించుకునే పేదలపై అధికారులు దురుసుగా ప్రవర్తించడం మానుకోవాలని రవికుమార్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇకనైనా ట్రాఫిక్, పోలీస్, మున్సిపల్ అధికారులు తమ తీరును మార్చుకోవాలని కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ రాష్ట్ర మహిళా అధ్యక్షులు సరిగమ్ముల స్నేహలత, బందెల యాదలక్ష్మి, శనిగరం అనిత, సురేష్, దినేష్, ఆరూరి విజయ, పుట్ట రాజమణి, తాటికాల భాగ్య, చిర్ర సునీల్, యాకయ్య, దినేష్, కవిత, శివ పాల్గొన్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించేది పోయి వాళ్ళని అక్కడ అమ్మకుండా చూస్తూ ఉన్నావు. కాబట్టి మా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి వారికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము వాళ్ళ పక్షాన ఉండి పోరాడతామని పాపం ఒక్కొక్కరు కూడా పిల్లలు ఉన్నారు, కష్టాలు పడుతున్నాం, మేము అప్పుల పాలైనాం, మేము కూరగాయలు అమ్ముకుంటే కనుక మేము బాగుపడతాం, మేము చిట్టీలు కడతాం. మరి ఎందరో మహిళలకు చాకలి ఐలమ్మ ఆదర్శంగా నిలిచిందని కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. సంగారెడ్డి జిల్లా కానుకుంట గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణకు ముందు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఐలమ్మ ఆశయాల కోసం యువత పనిచేయాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. చాకలి ఐలమ్మ అడుగులలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని చటాన్పల్లి రైల్వే గేటు దగ్గర దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాలతో భార్య సుజాతను భర్త లింగం కత్తితో పొడిచాడు.
తీవ్రంగా గాయపడ్డ సుజాతను షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికీ 9 సంవత్సరాలు వాళ్ళ తర్వాత పోవడం ఈ అమ్మాయి కాదో చూడండి 10 గంట 10 వరకు ఒక నిమిషం ఒక 28 వస్తాం ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. నిజం కోసం జనం కోసం.